అందరికీ నమస్కారాలు. నిన్న నేను ముస్సోరికి వెళ్ళాను. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ ఏదైతే ఫౌండేషన్ కోర్సుకు వచ్చిన ఫస్ట్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ 18 సర్వీస్ సంబంధించి 370 మంది వచ్చారు. వారి ఇనాగరల్ సెషను ఫేజ్ 5 ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ ఐఏఎస్ ఆఫీసర్స్. అది ఒక 70 మంది వచ్చారు. అది కూడా 2 అడ్రస్ చేసి నేను సాయంత్రం ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా గడ్కరీ గారిని అదే మరి అరుణ్ జైట్లీ గారిని ఇద్దరిని కలిశాను. ఎందుకంటే మనకు ప్రధానంగా బైఫర్కేషన్ తర్వాత బైఫర్కేషన్ చట్టంలో పెట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఉంది. ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి కళ. ఇది 1941లోనే ఈ ప్రాజెక్ట్ ప్రపోజల్ రావడం, ఆ రోజు శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్ అనే పేరుతో 208 మీటర్లు అడుగులు 208 అడుగులు ఎత్తుతో కట్టాలని, దీనివల్ల 836.5 టీఎంసీ నీళ్లు ఉపయోగించుకోవచ్చని పెట్టారు. తర్వాత 1980కి వచ్చే కొద్దికి ఇది మార్పు చేసి 150 అడుగుల ఎత్తుతో 194.6 టీఎంసీ నీళ్లు తీసుకోవచ్చని పెట్టారు. ఆ రోజు గోదావరి ట్రిబ్యునల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ట్రిబ్యునల్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ చేశారు. దీనివల్ల 322 టీఎంసీ నీళ్లు మనకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఏదైతే ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్ వచ్చిందో ఆ యాక్ట్లో పెట్టినప్పుడు చాలా స్పష్టంగా ఇది పెట్టి 90 సెక్షన్ 494లో ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో the central government shall execute the project and obtain all the requisite clearances like environment, forest, rehabilitation and resettlements. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే తీసుకొస్తామని యాక్ట్లో పెట్టారు. ఆ తర్వాత ఒక క్యాబినెట్ 1/3/2016లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఇంతవరకు ఈ ప్రాజెక్టు ఏఐబిపి కింద ఉంది, దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని ది ప్రజెంట్ ఎస్టిమేట్ కాస్ట్ ఈజ్ 16,010.46 crores అట్ 2010 and 11 ప్రైస్ లెవెల్ అని పెట్టు, విచ్ ఈజ్ లైక్లీ టు ఇంక్రీజ్ కన్సిడరింగ్ టైమ్ అండ్ కాస్ట్ ఓవర్ రన్స్ ఇన్క్లూడింగ్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ వర్క్స్ and increased compensation under the right to fair compensation and transparency in land acquisition, rehabilitation and resettlement act 2013. 2013 యాక్ట్ ప్రకారం ఇది పెరిగే అవకాశం ఉంది. పెరిగే దాని ప్రకారం ఎంతైతే అంత ఇప్పిస్తామనే విధంగా ఆ రోజు క్యాబినెట్లో డిస్కస్ చేసి లాస్ట్ క్యాబినెట్ అనుకుంటాను. ఇది డేట్ కూడా మీరు చూస్తే ఇది 1/5/2014 అంటే లాస్ట్లో అది అవుతాను ఎలక్షన్స్ వచ్చాయి, రిజల్ట్స్ వచ్చాయి. ఇది రిజల్ట్స్కి నోటిఫికేషన్ 4 days బిఫోర్ ఇది జరిగింది. అక్కడి నుంచి నెక్స్ట్ క్యాబినెట్ వస్తానే నేను ఆ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే మనకు 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అవతరణ నోటిఫికేషన్ వచ్చింది, బైఫర్కేషన్ నోటిఫికేషన్ వచ్చింది. 26వ తారీఖు అనుకుంటాను ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. 26 మే చేశారు. ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి ప్రధానమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం. అదే మరి వెంకయ్యనాయుడు గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని రిక్వెస్ట్ చేసి మీరు 7 మండలాలు మాకు ఇవ్వకుండా నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే చాలా ఇబ్బంది వస్తుంది, చాలా సమస్యలు వస్తాయి, ఎట్టి పరిస్థితుల్లో మీరు చేయాలని చెప్పి ఆ రోజు రిక్వెస్ట్ చేశాను. మాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే మాత్రం నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేస్ట్ అని చెప్పి చెప్పాను. దానిపైన స్పందించి 29/5/2014 ఈ 7 మండలాలు ట్రాన్స్ఫర్ చేస్తూ
ఒక తీర్మానం పాస్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. ఇది చట్టం అయిన తర్వాత మళ్ళీ దాన్ని చట్టాన్ని చేశారు. ఆ విధంగా ఆ రోజు మనం కూడా సెంట్రల్ క్యాబినెట్ ధన్యవాదాలు తెలియజేశాం. అది రియాలిటీ అయింది. స్పెషల్ ప్యాకేజ్ స్పెషల్ స్టేటస్ వివాదం వచ్చినప్పుడు అరుణ్ జైట్లీ గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం, 14th ఫైనాన్స్ కమిషన్ దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి మాకు చేయలేకపోతున్నాం, ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయాలి కాబట్టి అక్కడ వచ్చే బెనిఫిట్స్ అన్నీ స్పెషల్ ప్యాకేజ్ రూపేణా ఇస్తామని చెప్పి ఆ స్పెషల్ ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. అది కూడా మీరు చూస్తే 8/9/2016లో ఆయన అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేసినప్పుడు అక్కడ కూడా చెప్పింది సెంట్రల్ ఫండింగ్ ఆఫ్ రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ఇరిగేషన్ కాంపోనెంట్ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అసెస్డ్ యాజ్ ఆన్ 1/4/2014 1/4/2014లో అసెస్ చేసినటువంటి కాస్ట్ ప్రకారం సెంట్రల్ ఫండింగ్ ఇస్తామని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం ఆ రోజు అనౌన్స్ చేశారు. మిగిలినట్టు కూడా కలిపి అది సిరీస్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అది అయిన తర్వాత మీరు చూస్తే 30/9/2016లో ఫైనాన్స్ మినిస్టర్ ఒక మెమరాండం క్యాబినెట్కి పంపించారు. ఆ క్యాబినెట్ పంపించినప్పుడు 2 విషయాలు పెట్టారు. ఈ ప్రాజెక్టుకి కావాల్సిన ఫండ్ 1 ఏప్రిల్ 2014 నుంచి సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చేట్టుగా, రెండోది ఈ ప్రాజెక్టు నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టు ఇంట్రెస్ట్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి చేసే విధంగా ఫస్ట్ క్యాబినెట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తామని పెట్టారు. ఇక్కడికి వస్తానే కాదు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బాగుంటుందని నీతి ఆయోగ్ చెప్పడం ఆ పవర్ మనకిచ్చారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్టు క్యాబినెట్కి వచ్చింది. క్యాబినెట్కి వచ్చినప్పుడు 3-4 ఇష్యూస్ మీరు చూస్తే 30/11/2016లో వీళ్ళు చేశారు. MOWR allowed to fund the Polavaram project from the LTIF with NABARD subject to certain conditions. ఈ కండిషన్స్ వాళ్ళు పెట్టింది డీటెయిల్స్ టు బి సబ్మిటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రిలీజింగ్ బ్యాలెన్స్ లయబిలిటీ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్, ఇయర్ వైజ్ ఆడిట్ రిపోర్ట్స్ ఫ్రమ్ 2011-12 to 15-16 along with UC, revised cost estimate as per April 2014 price level. The principal auditor general and authorities have inspected and verified the accounts of all the projects office. The allotted statements అన్ని సబ్మిట్ చేశారు. ఇది వాళ్ళు చెప్పిన తర్వాత మనం కూడా మొన్నే రివైజ్డ్ ఎస్టిమేట్స్ 16 ఆగస్టు 2017లో DPR సబ్మిట్ చేశాం. CWC కన్సిడరేషన్లో ఉంది. అదేవిధంగా ఆ రోజు క్యాబినెట్ డెసిషన్ కూడా మీరు చూస్తే వస్తా నేను మొత్తం స్టోరీ చెప్పినాక డీటెయిల్స్కి వస్తాను. ఈ రివైజ్డ్ ఎస్టిమేట్స్ క్యాబినెట్ డెసిషన్ 3 నిర్ణయాలు చేశారు. ఆ రోజు క్యాబినెట్ ఏం చేశారంటే మొత్తం నీతి ఆయోగ్ చెప్పినట్టు ఇది రాష్ట్ర ప్రభుత్వమే చేస్తే బాగుంటుంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత అప్పచెప్తామని ఎగ్జిక్యూషన్ బాధ్యత మనకిచ్చారు. రెండోది ఇంకొక మాట 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఖర్చు పెడతాం రిమైనింగ్ ప్రాజెక్ట్, అది కూడా 1/4/2014 టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ ద డే అని పెట్టారు. ఆ రోజు నుంచి ఇరిగేషన్ కాంపోనెంట్ మేము ఖర్చు పెడతామని. ఇంకొక మాట కూడా చాలా క్లియర్గా నో సెంట్రల్ ఫండింగ్ will be provided beyond that already released for cost incurred before 1/4/2014. 1/4/2014 కంటే ముందు ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వమని, కాస్ట్ ఎక్స్క్లవేషన్ బియాండ్ ది కాస్ట్ యాజ్ ఆన్ 1/4/2014 డ్యూ టు చేంజెస్ ఇన్ స్కోప్ ఆర్ ప్రైసెస్ will not be funded by the center. అంటే 1/4/2014 కంటే ముందు మీరు ఖర్చు పెట్టి అది ఇవ్వం, 1/4/2014 ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అంతవరకే ఇస్తాం అని 2 కండిషన్లు పెట్టి క్లియర్ చేశారు. అది క్లియర్ చేసి ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్ట్కి ఫండింగ్ కూడా మళ్ళీ ఇంకొకసారి ఆగస్టు 16, 2017 ఇది క్యాబినెట్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి 16/17కి 2414.70
2017-18కి 3,400 కోట్లు, 18-19కి 9,000 కోట్లు, 19-20కి 9,000 కోట్లు, టోటల్గా 23,814.70 కోట్లు డబ్బులు ఇవ్వడానికి ఫైనలైజ్ చేశారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి మీరు చూస్తే మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా చూసినప్పుడు మొత్తం 16,010.45 కోట్ల రూపాయలు ఆ రోజు 10-11 ఎస్టిమేట్స్ ప్రకారం ఇచ్చాం. దీంట్లో 12,294.40 కోట్లు ఇరిగేషన్ కాంపోనెంట్, పవర్ కాంపోనెంట్ 3,715.05 కోట్ల రూపాయలు. అందులో మీరు ఇంకొకసారి ఈ డీటెయిల్స్ చూస్తే మనం ఖర్చు పెట్టింది యాజ్ ఆన్ టుడే 12,294.40 కోట్లు మనం ఖర్చు పెట్టాం మొత్తం ప్రాజెక్టు మీద. మనం 1/4/2014 కంటే ముందు మనం ఖర్చు పెట్టింది స్టేట్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 5,135.87 కోట్లు మనం ఖర్చు పెట్టాం. 5,135.87 కోట్లు మనం ఖర్చు పెట్టాం. రిమైనింగ్ బ్యాలెన్స్ 7,158.53 కోట్లు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు మనకి ఇచ్చింది 4,329.06 కోట్లు ఇచ్చారు. ఇంకా మనం ఖర్చు పెట్టింది ఇవ్వవలసింది 2,829.47 కోట్లు ఇవ్వాలి. 2,829.47 కోట్లు ఇవ్వాలి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మొత్తం ఇప్పుడు మనం రివైజ్డ్ ఎస్టిమేట్ తయారు చేసి సబ్మిట్ చేశాం. ఇందులో మీరు చూసినప్పుడు LA అండ్ R&R 33,858.45 కోట్లు అయింది. అది అప్పుడు పెట్టింది 3,000 కోట్లు 4,000 కోట్లే పెట్టారు. 10 times పెరిగింది. దానికి కారణం 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ అండ్ R&R. హెడ్ వర్క్స్ 11,637.98 కోట్లు. రైట్ మెయిన్ కెనాల్ 3,656.14 కోట్లు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ 4,960.83 కోట్లు. పవర్ హౌస్ 4,205.66 కోట్లు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మనమే పెట్టుకుంటున్నాం. ఇవి తీసేస్తే దగ్గర 4,200 కోట్లు మైనస్ అయితే 58,100 కోట్ల రూపాయలు రఫ్గా అవుతుంది. 54,100 కోట్ల రూపాయలు 119 కోట్ల రూపాయలు రఫ్గా అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది మనం ఇప్పటికే సబ్మిట్ చేశాం. ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా అసెస్ చేసి CWC అసెస్ చేసి ప్రాజెక్టు ఏమాత్రం నిలిచిపోకుండా మనం 2019కి పూర్తి చేయాలనుకున్నాం. 2019కి పూర్తి చేయాలంటే కాఫర్ డ్యామ్ 2018 జూన్కి పూర్తి కావాలి. అక్కడి నుంచి ఎర్త్ అండ్ డ్యామ్ మొత్తం కంప్లీట్ ప్రాజెక్టే పూర్తి కావాలి. దీనికి ఇంకా 32 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ పని కావాలి. డయాఫామ్ వాల్ 38% పూర్తి చేశాం. మట్టి పనులు 72% పూర్తి అయినాయి. కాంక్రీట్ వరకు 8-9% ఉంది. దాన్ని ఇంకా స్పీడప్ చేయాలి. అదే మరి ఇంకొక ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి రావాలి. ఇవన్నీ కూడా ముమ్మరంగా పనులు అవుతున్నాయి. డబ్బులుగానుంటే ఒక ట్రాన్స్ఫర్ ఏదో కాంట్రాక్ట్ పనులు కూడా కాకపోతే కొన్ని వర్కులు తీసి 60C కింద సమర్థవంతమైన ఏజెన్సీకి అప్పచెప్పి ఆ పనులు కూడా పూర్తి చేయాలనుకుంటున్నాం. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్స్. ఇది మెయిన్గా ముఖ్యమైన పని కింద వచ్చాను. ఇద్దరిని కలిసాం, ఎక్స్ప్లెయిన్ చేశాం. గడ్కరీ గారిని 3వ తారీఖు వచ్చినప్పుడు ప్రాజెక్ట్ విజిట్ చేయమని కోరాను. ఆయన కూడా ఒప్పుకున్నారు. 3వ తారీఖు మధ్యాహ్నం ఆయన కూడా తీసుకుపోయి చూపిస్తాం. ఆయనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్టు సుజావుగా జరగడానికి అటు వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఇటు ఫైనాన్స్ మినిస్ట్రీ ఇద్దరు కూడా ఒక ఐడియా ఇస్తే ఫాస్ట్ ట్రాక్లో పెడితే ఆటో పైలట్లో పెట్టి డబ్బులు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తే అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇది రికార్డ్ టైంలో పూర్తి చేసినట్టు అవుతుంది. ఇది మెయిన్ పర్పస్ వచ్చింది. ఇంకా మిగిలిన రోడ్లు అవన్నీ వచ్చాయి. అవన్నీ కూడా చెప్పాం. ఆ గొండ్ల కొలను రోడ్డు ఒకటి మనకి ఎప్పటి నుంచో
గ్యామన్ ఇండియా నుంచి డిస్ప్యూట్ ఉంది, వాళ్ళు చేయలేదు, క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చారు. అవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. మేజర్ పర్పస్ ఈ పని కాబట్టి ఈ పని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని కోరాం. దానికి ఒప్పుకున్నారు. రెవెన్యూ లోటు ఒకసారి ఎగ్జామిన్ చేస్తామని చెప్పారు. ఈఐపీ కూడా క్లియర్ చేయాలి. ఇంకా మనకు అవన్నీ కూడా డబ్బులు ఇవ్వడం కానీ ఒక ఛానల్ ఓపెన్ చేయడం కానీ క్లియరెన్స్ ఇవ్వాలి. అది కూడా ఇమ్మని చెప్పారు. 2-3 రోజులు క్లియర్ చేస్తామని చెప్పారు. పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఒక 5-6 రోజుల్లో ఇప్పుడు ప్రొసీజర్ తప్ప ఇంకోటి లేదు. ఇది శాంక్షన్ అయిన డబ్బులే, ఇది డిస్ప్యూట్ కూడా లేదు. అది 2,500 కోట్ల దగ్గర రిలీజ్ చేయాలి. అది రిలీజ్ చేస్తామని చెప్పారు. అంటే అందుకని ఎందుకంటే వాళ్ళు ఇవ్వకపోయినా మనం ఒక 4,000 కోట్లు ఖర్చు పెట్టి ముందుకెళ్ళాం. 4,000 కోట్ల పైన వడ్డీ కూడా మనం భరిస్తున్నాం. అంటే ఇప్పుడు ఒక అనుకున్నాక నిన్న కూడా మా వాళ్ళు లెక్కేసి ఒక 350 కోట్లు 400 కోట్లు ఇప్పటికే వడ్డీ అయింది మనకు రీఎంబర్స్మెంట్ రావడానికి ఇవన్నిటికీ. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీ హ్యావ్ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్. మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా రావాలి. ఈఏపీ కింద మనకు రావాలి, డెఫిసిట్ ఫైనాన్స్ రావాలి, రైల్వే జోన్ రావాలి. ఇవన్నీ కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అన్నీ ఉన్నాయి. ఆయన పాజిటివ్గా ఉన్నారు. అన్ని ఎగ్జామిన్ చేస్తా అన్నారు. ఇప్పుడు కూడా మా మినిస్టర్ని ఎంపీస్ వాళ్ళందరూ రమ్మని చెప్పారు. రేపు ఎల్లుండి అన్నీ సార్ట్అవుట్ చేస్తాను హామీ ఇచ్చారు. అర్జర్లేస్ సార్ట్అవుట్ చేస్తాను ఆశిస్తాను. అక్కడ పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి, పెట్రోకెమికల్ కారిడార్ కింద పెట్రోలియం కాంప్లెక్స్ ఒకటి పెట్టడానికి డిస్కస్ చేశాం. చాలా ఇన్సెంటివ్స్ అడుగుతున్నారు. అన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలంటే అది బైఫర్కేషన్ యాక్ట్లో కూడా ఉంది. బైఫర్కేషన్ యాక్ట్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇచ్చి లేకుంటే వాళ్ళకు ఏదైతే లాసెస్ ఉంటాయో బిగినింగ్లో మనల్ని డబ్బులు ఇమ్మంటున్నారు. గ్యాప్ ఫండింగ్ అంటే చాలా ఎక్కువ అవుతుంది. దగ్గర 6,000 నుంచి 7,000 కోట్లు అడుగుతున్నారు. అవి కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంది. వాళ్ళు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం చెప్పాం. అది డిస్కషన్లో ఉంది. అది కూడా కరెక్ట్ కాదు, మంచిది కాదు. ఎవ్వరు కూడా కొంచెం ప్రతి ఒక్కరు కూడా కొంచెం బ్యాలెన్స్ ఉండాలి. అట్లా కాకుండా వేరే వాళ్ళని కించపరిచే విధంగా మన పుస్తకాల్లో కానీ మన వ్యాఖ్యల్లో కానీ దేంట్లో ఉన్నా కూడా నష్టం వస్తుంది. సమాజంలో అలాంటి విద్వేషాలు కలిగించే పరిస్థితి ఎక్కడా రాకుంటే మంచిది. అందరూ కూడా బ్యాలెన్స్గా ఉండాలి, సమయం పాటించాలి. ఉన్నాయని మాట్లాడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెరీ క్లియర్. ఎక్కడ కూడా అలాంటి పబ్లికేషన్స్ అన్నీ పబ్లిసైజ్ చేయడానికి వీలు లేదు. ఒకవేళ చేసినా సర్క్యులేషన్లో కూడా ఉండడానికి కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ.